శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును. మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం, శ్రీకాళహస్తి, మేడారం, భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును. స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు, కొవ్వుగడ్డలు, గర్భసంచి చిన్నగా ఉండుట, తెల్ల బహిష్టు, ఎర్ర బహిష్టు, సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును. పురుషుల అంగ సమస్యలు, ఇంద్రియం కొరకు, నరాల బలహీనత, ఒంట్లో వేడి, వీర్యపుష్టి మరియు అన్ని రకాల కీళ్ల నొప్పులు, పక్షవాతం, ఆస్తమా, దగ్గు, అలర్జీ, తుమ్ములు, తలనొప్పి, కడుపు నొప్పి, అల్సర్, గ్యాస్ ట్రబుల్, తల వెంట్రుకలు రాలిపోవుట, లావు తగ్గాలన్నా, లావు పెరగాలన్నా, చిన్నపిల్లల జ్ఞాపక శక్తి, స్కిన్ అలర్జీ, సోరియాసిస్, ముఖమునందు తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, మొటిమలు మరియు 365 వ్యాధులకు 5670 వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును. సంప్రదించు సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. కోయరాజుల వనమూలికల వైద్యశాల, ఎస్ సహదేవరాజు, సెల్ 9666359542, బైపాస్ రోడ్, మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి, సంతోష్ నగర్ కాలనీ, రోడ్ నంబర్ 1, సంగారెడ్డి. హనుమాన్ నగర్ కాలనీలో హనుమాన్ నగర్ కాలనీ లోపల 8వ వార్డులో గత 20 సంవత్సరాల ఇండ్లు నిర్మించుకొని ఖచ్చితంగా మేము ఫుల్ బెల్గా మేము ట్యాక్స్ కట్టడం జరుగుతున్నది. మాకు ఎట్లాంటి సౌకర్యాలు అయితే లేవు. మా కాలనీ లోపల రోడ్లు కానీ, మోరీలు కానీ, మున్సిపాలిటీ చెత్త తీసుకోకపోవడం అట్లాంటివి కూడా కార్యక్రమం కానీ మేమే డబ్బులు ఇవ్వగలుగుతున్నాం దానికి కూడా. అయినా మాకు ఎట్లాంటి సౌకర్యాలు లేవు. దీని మీద గట్టి చర్య తీసుకొని మేము ఇండ్లలోకి పోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వర్షాకాలంలో అయితే మరి దారుణమైన పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ మీ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా రోడ్ వేయడానికి మీ యొక్క కృషి ఇస్తే మాకు సంతోషం అని మా యొక్క మనవి. గౌరవనీయులైన కమిషనర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సదాశివపేట నగరం హనుమాన్ నగర్ లోపల ఈ యొక్క హనుమాన్ నగర్లో చాలా దినదిన తోటి 25 సంవత్సరాల నుంచి కాలనీ చాలా అభివృద్ధిగా వచ్చేసింది. 250 పైకనే ఇండ్లున్నాయి. ఎంతో మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకు డ్రైనేజీలు కానీ, సిసి రోడ్లు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. వర్షాకాలం వచ్చిందంటే చాలా అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ బస్టాండ్ నుంచి ఆటో కట్టుకొని స్పెషల్గా కట్టుకొని వస్తే కూడా డాంబర్ రోడ్డు మీద నిడిచిపెట్టి పోతున్నారు. ఊర్లోకి అందులోకి రాలేము, అది రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది, మేము రాలేమని అక్కడనే ఇడిచిపెట్టి పోతున్నారు. ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి గమనించుకొని పెద్దలు మాకు ఈ రోడ్డు వ్యవస్థలు కానీ, ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థలు కానీ తొందరగా చేపట్టి మాకు సేవ చేసుకొని మేము కూడా సేవలో ఉంటాం. కాబట్టి మాకు చూడగలరని కోరుతున్నాం. జై శ్రీరామ్.